నువ్వు అట్లా డేంజరస్ కెమికల్ ఎందుకు తయారు చేసినావురా? చెప్పురా, ఎందుకు ఇట్లా చేసినావు? చెప్పురా. చెప్పురా పేజరా. కోపమా? పొలం మీద? ఎందుకు? మీ మీదనే. ఓపిక లెవెల్ ఉంటుంది, పేషెన్స్కి ఒక పీరియడ్ టైం ఉంటుంది. దేనైనా భరించడానికి, బాధపడడానికి. అవురా, ఇప్పుడు మనం అడిగిన ముచ్చటకు సమాధానం చెప్పక ఏదేదో సొల్లు మాట్లాడుతున్నాం రాడు. ఇదే ఎదుటోడు చెప్పేది అర్థం చేసుకుంటూ మాట్లాడితే మీ బతుకులు అర్ధాయుసులోనే అర్థం కాకుండా అదృశ్యం అయిపోతాయి. అసలు ఏమన్నారా వీడు? ఇగో ఇవే తగ్గేసుకుంటే మంచిది, లేకపోతే ఎవరిదాకా జరిగింది చూసారు కదా. ఏవన్నీ కాదురా బై, అట్లా ఎందుకు చేసినావు? కారణం ఏం చెప్పు ఫస్ట్ నువ్వు. మీకేం చేసారో తెలియదా? గుర్తి అన్నా ఏంది? మనిషికి మామూలుగా కోపం వచ్చేది మన మధ్య ఉన్న మనుషుల వల్ల, లేకపోతే వాళ్ళు మెదిలే విధానం, చేసే ప్రవర్తన, మాట్లాడే మాట, ఎల్లాడే బాట, ఉండే చోట, ఇలా ఏదో ఒక కారణం చేత మంచి కోపతాపాలకు బలవుతాడు. ఇలా మీరు నన్ను చేసే ఇగ్నోర్ విషయాలే నన్ను ఆలోచనకు గురి చేసింది. ఆ ఆలోచన ఆవేశానికి దారితీసింది. ఆ ఆవేశంలో ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే ఒక అద్భుతాన్ని కనిపెట్టా. అరే, ఇంత చిన్న చిన్న విషయాలకు ఇంత పెద్దగా రియాక్ట్ అవసరమారా? ఖచ్చితంగా. దోమ ఇంత ఉంటుంది, ఏనుగు ఇంత ఉంటుంది, కానీ అంత దోమ దాని తొండంలో పోతే అంత పెద్ద ఏనుగే సచ్చూరుకుంటుంది. అది కాదురా, అవి జంతువులు రా, పైగా ప్రాణాలు. మనం మనుషులం రా, పైగా దోస్తులం అంటావు, అంతేనా? దేకో, మీరు అన్న మాటలు, చేసిన చేష్టలు మీ దృష్టిలో తుంపురు లెక్క అనుకుంటున్నారేమో, కానీ నా దృష్టిలో తూటాలు లెక్క నాకు ఈడ వచ్చుకుంది. దానికి ఇట్లా రియాక్ట్ అవ్వాలన్నారా? చెప్తే ఆపరేషన్ చేపిస్తుంటే కదా. సరే కానీ ఆ కెమికల్ ఎప్పుడు కనిపెట్టినావు? అది కనిపెట్టినని నువ్వు ఇంజెక్ట్ చేసుకోకుండా ఆ బచ్చగానికి ఇంజెక్ట్ అవడం ఏంది? ఆడు మీతోలకు సుక్కలు చూపెట్టడం ఏంది? ఏదో ఎక్స్ట్రా చేయకు. ఆ కెమికల్ రెడీ అయిన తర్వాత బయటకు పోయి చూసినావు కదా, 15 నిమిషాలు లేట్ అయింది కదా. ఎందుకు అయిందని ఏదో డౌట్ రాలేదా? రాలే. నా చేతిలో జామకాయ ఇంజెక్షన్ చూసినావు కదా, అవి ఎందుకని డౌట్ రాలేదా? రాలే. ఎందుకురా? ఆ గ్యాప్లోనే రా గత్తర్ లేపే గట్టం జరిగింది. నేను కనిపెట్టిన కెమికల్ ఒక కాయకి ఇంజెక్ట్ చేసి ఆ కాయకు మ్యాజికల్ పవర్స్ వస్తాయి. ఈ కాయను, అసలే కాతల కాయను ఒక చెట్టుకు అంటుగట్టి మళ్ళీ ఆ కెమికల్ని ఆ చెట్టుకి ఇంజెక్ట్ చేస్తే ద ట్రీ రిలీజెడ్ సమ్ మ్యాజికల్ పవర్స్. ఇప్పుడు ఈ మ్యాజికల్ పవర్, ఈ మ్యాగ్నెటిక్ పవర్ తోటి కెమికల్ రియాక్షన్ అయినప్పుడు దట్ కాయ గెయిన్స్ అన్బిలబుల్ పవర్స్. అది తిన్న మనిషి మరో మనిషి అవుతాడు. ఈ ప్రాసెస్ జరగడానికి 18 hours టైం పడుతుంది. ఆ టైమే నాకు దొరుకుంటేనా, నన్ను వేలెత్తి చూపిన వేలు, చూపించిన వాళ్ళు, తన్నే కాళ్ళు, చూసే కళ్ళు అన్నిటినీ కలిపి మడత పెడతామనుకున్నా. మరి ఆ 18 hours టైం నీకు ఎందుకు దొరకలేదురా? నేను ఏదో చేస్తున్నాను, ఏదో ఒకటి వచ్చి నన్ను రూమ్లో కట్టేది. అప్పటికైనా నేను చెప్తానే ఉన్నా, నన్ను వదిలేయి రా, పొద్దున తర్వాత వస్తా అని. యాదిలేదా? రేపు సాయంత్రం పెడతాం, అది కూడా ఈ లోపు ఏం జరగకపోతేనే. ఏదో డౌట్లతో నన్ను ఎర్రోన్ చేసేసి చివరికి ఆ పవర్స్ ఎవరికో కట్టబెట్టిర్రు. చెయ్యి. మరి ఆ పవర్స్ పూరానికి ఎట్లా వచ్చినాయిరా? మరి నా గెస్ ప్రకారం ఆడ చుట్టుపక్కలను చూసే ఉండాలి, లేకపోతే ఆ కాయ కనవాడి ఆ గడవాడి తిననే ఉండాలి. ఆ పూరడు అట్లా చేస్తుందంటే నువ్వు ఎట్లా చేస్తుంటివిరా? నేను అంత తింగరోని కాదు బే. ఆ కెమికల్ ఎక్కువ నెగిటివ్ని ఇంక్రీజ్ చేస్తుంది, అందుకని అట్లా చేస్తుంది. నువ్వైతే ఆ నెగిటివ్ని కంట్రోల్ చేసి ఆ పవర్ని ఏ టైంకి వాడాలో ఆ టైంకి వాడతాను. డెఫినెట్గా. ఆ పోరానికి నీకు తేడా ఏందో? బొమ్మ గనులతో ఆడుకుంటానికి బార్డర్లు ఉండే గనులు తీసుకొచ్చిస్తే ఎట్లుంటుంది, అది ఆనికి నాకు తేడా. సరేరా, ఇప్పుడు అయింది అయిపోయింది. ఇప్పుడు వాడిని ఆపుడు ఎట్లా? ఎట్లరా? 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 అదే
యాంటీడోట్. సూపర్ రా. సూపర్ రాను. ఇంకేంద్రా యాంటీడోట్ జల్దీ తయారు చేసి మనకి ఇంజెక్ట్ చేద్దాం, మన అష్ట కష్టాలన్నీ తీరిపోతాయి. అవునరా. చేసేద్దాం. బ్రో యాంటీడోట్ తయారు చేసడం అంటే అట్లేసిన అంత ఈజీ అనుకుంటున్నారా? అవునరా. మళ్ళీ ట్విస్ట్ ఏందిరా భయ్? 24 గంటల టైం పడుతుంది. మళ్ళీ దానికి ఇంజెక్ట్ చేసుడంటే సుస్సు వచ్చినంత సులభం అనుకుంటున్నారా? సుక్కలు కనబడతాయి. మళ్ళా ఇదేం ఫిట్టింగ్ రా. అవునరా, యాంటీడోట్ అంటేనే తయారు చేస్తా కానీ ఆయనకి ఇంజెక్ట్ చేసుడంటే ఎంత సాహసమో తెలుసారా? ఎందుకురా ఏనుకో నుంచి పోయి సబ్ మని కూర్చున్నామంటే అయిపోయా. వెనుక నుంచి కూస్తావా? కూర్చుదాం. ఆడేం చేసిండు అప్పుడే మర్చిపోయారా? అవన్నీ సూపులు సురకత్తులు, చేతులు యమపాశాలు, పెట్టుకుంటే పెను ఉప్పెన, అరుస్తే అగ్ని జ్వాలలే, మొత్తం మీద వాడు మనిషిలా కనిపించే మృత్యువురా. మరి నా అప్పుడు ఎట్లా యాంటీడోట్ ఇంజెక్ట్ చేసుడు ఎట్లా? ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఏందిరా? ఓ 10 మంది కావాలి. కైకిలోని పెడదాంరా. ఒక 2 ముందు నుంచి వస్తే ఇంకొందరు ఇరువైపు నుంచి రావాలి. అందరినీ రౌండ్ అప్ లో పెడదాంరా. దట్స్ ఇట్. 1 వాడి చూపు పడ్డ చోటు కానీ మనిషి కానీ వాడిని కంట్రోల్ అవుతారు. 2 వాడు చేతి లేపిన చోటంతా చెల్లా చెదరవుతుంది. ఇకపోతే 3 ఇవన్నీ కష్టమైన కానీ చేస్తామేమో. కానీ ఇది మాత్రం వాని దృష్టి మళ్లించి చేతులు పట్టి కదలకుండా ఒత్తి యాంటీడోట్ ఇస్తే అప్పుడు వాని కేల్ కథం, దుకాన్ బంద్. యాంటీడోట్ కనిపెట్టరా. ఆ తర్వాత బచ్చగాని పని పడదాం. అరే ఏమైందిరా? అరే ఇప్పుడు ఏమేమి స్టన్స్ చేస్తాడో ఏమోరా, భయం అవుతుంది. సరే రే, మీరు ఆయన పట్టుకున్నాక నన్ను విలువ, నేను ఏడుంటా. నువ్వేం కథలు పడకు, చక్కగా నడువు నువ్వు. అరే ఆడికి వచ్చింది అనుకో, పుసుకున్న యాంటీడోట్ కింద పడ్డా అనుకో, ఆగమవుతుంది. అవసరమా? నేను ఆడు ఉంటా, ఆయన పట్టుకున్నాక నాకు పిలువు. నీకెందుకో నేను ఉంటా కదా. మీరు పట్టుకోమని. అరే ఫస్ట్ కట్టెలు ఉన్నాయి, కట్టెలు తీసేద్దాం పారా ఫస్ట్. అరే ఇట్లా కాదు, 4 పట్టుకుందాం పండ్రా. అరే బాను యాంటీడోట్ పట్టుకురారా. అరే 4 దిక్కులు పట్టుకోరియా. ఇట్లయిందేమరా? ఇట్లా అయితే అనుకోలేరా. ఆగరాదా? అరే అందరు కలిసి పట్టుకోరు. మీరేంద్ర గీర్కొచ్చిర్రు? ఇదేరా మాకు కావాల్సింది, రౌండ్ నికా.
పోరనొత్తురా వాడు దొరకాలంటే ఒకటే మార్గం. అరే చేతులు కట్టి అనుకోర్రా రేయ్ ఇట్స్ ఓవర్ సోవర్ దోస్తులు అన్నాక ఇట్లా చిన్న చిన్న విభేదాలు సహజం రా. అవి దృష్టిలో పెట్టుకొని ఇట్లా అవలవలో పని చేస్తావు రా. అవులాగా నువ్వు నా దోస్తు అని చెప్పడానికి సిగ్గు అవుతుందిరా నాకు. సిగ్గువాడు అవులా అవులాగా ఈ సెటర్లకేం తక్కువ లేదు. ఈడు జిలకరిత్తంత లేడు. ఇట్లారా నువ్వు. ఈడు వీళ్ళిద్దరు ఈడుండాల్సిన కాదురా, ఎర్రగడ్డలు ఉండాలి. తీసుకోదంతా నడువురి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మై విలేజ్ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మై విలేజ్ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మా ఫేస్బుక్ పేజ్, అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్, అట్లనే ట్విట్టర్ పేజ్ ఇట్లా ఫాలో కర్రీ లైక్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియోలో ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి అసలు మర్చిపోకండి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం వీడియో గురించి. ఎట్లుందో మీరు చూసారు కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా.